వెల్కమ్ టు B6 న్యూస్. సిరిసిల్ల జిల్లాలో సత్యసాయి ప్రేమవాహిని రథయాత్ర కొనసాగింది. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి కుల్వంత హాలులో స్వామివారి మూల విరాట్ రూపం ఏ విధంగా ఉందో అలాంటి నమూనాతో తయారు చేసిన 5 రథాలు భారతదేశ వ్యాప్త యాత్రకు బయలుదేరాయి. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లాకు చేరుకున్న రథం గ్రామాలను చుట్టి వస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో మంగళహారతులు ఇస్తూ పూజలు చేశారు. जय बोलो भगवान श्री सत्साई बाबा जी की जय बोलो भगवान श्री सत्साई बाबा जी की ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి నుంచి ప్రశాంతి నిలయం ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం అంతటా కూడా ఒక 5 దివ్యమైనటువంటి రథాలు బయలుదేరినాయి. దాంట్లో భాగంగా ఒక రథం మన తెలంగాణలో గద్వాల జిల్లా నుంచి ప్రవేశించి మొన్న కరీంనగర్ మరియు జగిత్యాల పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం మన రాజనసిరిసిల్ల జిల్లాలో బొప్పాపూర్ సమితి ఆధ్వర్యంలో గోరంటాల, రాజన్నపేట, గొల్లపల్లి ఈ గ్రామాలు సందర్శిస్తూ ఎల్లరేపేట మీదుగా ఈ పదిల మీదుగా ఈ తంగలపల్లి సమితి, అలాగే సిరిసిల్ల మీదుగా వేములవాడ మీదుగా మన నిజామాబాద్కి జిల్లాకి అందజేయడం జరుగుతుంది. విశ్వ మానవాళికి స్వామి ప్రేమతత్వాన్ని, సేవాతత్వాన్ని చాటినారు. ఆ దివ్య సందేశాన్ని గ్రామ గ్రామాన, వీధి వీధిన ఆ దివ్యమైనటువంటి సందేశాన్ని అందజేయడం కోసం, ప్రతి ఒక్కరికి వారి యొక్క దర్శనాన్ని చేయించడం కోసం ప్రశాంతి నిలయంలో ఏ మూల విరాట్ రూపమైతే ఉందో అదే రూపాన్ని ఒక చిన్న మోడల్ రూపంలో చేసి మరి భారతదేశం అంతటా కూడా వారి దివ్య రూపాన్ని, అలాగే దివ్య సందేశాన్ని వారి యొక్క సూక్తుల రూపం లోపల ఈ రథం అనేటువంటిది భారతదేశంలోని నలుమూలలా తిరుగుతోంది. మరి మన భాగ్యం ఈరోజు మన రాజనసిరిసిల్ల జిల్లాలోని అన్ని సమితుల గుండా వెళుతూ అందరికీ కూడా స్వామివారి దివ్యమైన దర్శనాన్ని, అలాగే ప్రసాదాన్ని, మరి స్వామివారి సందేశాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సత్యసాయి సేవా సమితి 4 సమితుల కన్నర్లు, కోఆర్డినేటర్లు, అలాగే జిల్లా కోఆర్డినేటర్లు మరియు మహిళలు, బాల వికాస్ పిల్లలు, సీనియర్ డివోటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా భగవాన్ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అందిస్తూ రాబోయే రోజుల్లో మరి యొక్క ఈ ప్రపంచాన్ని కానీ విశ్వాన్ని కానీ ఈ ప్రేమ అనేటువంటి ఒకే ఆయుధం, సేవ అనేటువంటి ఒకే ఆయుధం అందరినీ కాపాడుతుంది. ఆ 2 ఆయుధాలని మనం అందరం కూడా పాటిస్తూ మరి ఈ యొక్క విశ్వమానవ కళ్యాణానికి మనందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ జై సాయిరామ్.